హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుని తెలంగాణలో కొంతమంది వ్యతిరేకిస్తుండడం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని ఆంధ్ర ఆంధ్రాకు చెందినటువంటి, ఆంధ్రప్రదేశ్‌కు చెందినటువంటి ఒక గాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని నాకు తెలిసి తెలంగాణలో కూడా అందరూ దాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఈ రాజకీయ కోణంలో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక దీనితోటి దాన్ని కొంతమంది అతనికి ఒక ప్రాంతీయ దీన్ని అద్ది ప్రాంతీయతను ఇది చేసి దాన్ని లాభపడాలని చూస్తున్నారు. అది చాలా ఘోరమైనటువంటి విషయం. యాక్చువల్‌గా డిసెంబర్ 15వ తారీఖున హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని ఆవిష్కరించాల్సినటువంటి ప్లానింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఈ వివాదం జరుగుతుండడంతోటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడ రవీంద్ర భారతిలో హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉండడానికి వీల్లేదని చెప్పి ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో కొంతమంది దాన్ని ఒక రచ్చ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం జరుగుతుందా లేదా అనే ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. అంటే బాలసుబ్రహ్మణ్యంకి కరోనా వచ్చినప్పుడు ఆయన యాక్చువల్‌గా చెన్నై బేస్డ్‌గా ఉన్నాడు ఆయన. ఆయన ఇల్లు కానీ, ఆయన స్టూడియో కానీ అన్నీ కూడా చెన్నైలో ఉన్నాయి. కరోనా టైంలో ఆయన చెన్నైలోనే ఉన్నాడు. చెన్నైలోని ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అప్పుడు కరెక్ట్‌గా ఎంత హాస్పిటల్ ఫీజు ఎంతన్నదో నాకు గుర్తులేదు కానీ, ఎంతైతే ఖర్చొచ్చిందో హాస్పిటల్ బిల్ ఎంతైతే వేశారో అదంతా తమిళనాడు ప్రభుత్వం భరించింది. వాళ్ళు అప్పుడు ఓపెన్‌గా కూడా మనం స్టేట్మెంట్ ఇది ఇవ్వడం మనం చూసాం. దీనికి అయిన ఖర్చంతా కూడా తమిళనాడు ప్రభుత్వం భరిస్తదని చెప్పి. మరి తెలుగు గాయకుడైనటువంటి బాలసుబ్రహ్మణ్యంకి తమిళనాడు ప్రభుత్వమే అంత ప్రయారిటీ ఇచ్చి, అంత ఇది చేసినప్పుడు, మనం ఈ తెలుగు వాడైనటువంటి ఇప్పుడు తెలంగాణ అంటే తెలుగు కాదా? తెలంగాణ కూడా తెలుగే కదా! తెలుగు తెలుగుకి 2 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలే కదా! ఎవరైనా తెలుగు రాష్ట్రాలే అంటారు తప్ప, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి అనరు కదా! అటువంటిది ఈ ఒక ఒక కుంచితమైనటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు, దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేవాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడాన్ని నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇది చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. అది ఏదైతే 15వ తారీఖున ఆవిష్కరణ కార్యక్రమం ఉందో అది సజావుగా జరుగుతదని చెప్పి మనం ఆశిద్దాం. అంటే ముఖ్యంగా ఇది బాలసుబ్రహ్మణ్యం ఒకవేళ విగ్రహావిష్కరణ కనుక పోస్ట్‌పోన్ అవ్వడం కానీ, లేకపోతే క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగితే, అది జాతీయ స్థాయిలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరిలోనూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. అంటే దానివల్ల మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత ఇది జరిగే అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి గుడ్ విల్ కొంత కొంత మేరకైనా దెబ్బతినే అవకాశం ఉంది. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని అభిమానించేవాళ్ళు కోట్లాది మంది ఉంటారు. వాళ్ళందరూ గూడా ఏంటి పైగా ఆయన ఎక్కువగా ఈటీవీ కోసం పాడుతా తీయగా ఈ కార్యక్రమాలవి చేసేటప్పుడు ఎక్కువగా ఉన్నదాన్ని హైదరాబాద్‌లోనే. ఆంధ్రాలో ఎప్పుడైనా కార్యక్రమాల కోసం లేదంటే సన్మానాన్ని స్వీకరించడం కోసం వెళ్ళుంటాడు తప్ప ఒక వైజాగు, విజయవాడ ఇలాగా అక్కడ ఉన్నది ఆయన ఎప్పుడు లేదు. నాకు తెలిసి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక 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 నైట్ ఆయన బస చేస్తే అది గొప్ప. ఎక్కువ ఆయన జీవితంలో ఎక్కువ భాగం చెన్నై తర్వాత ఆయన ఎక్కువ గడిపింది హైదరాబాద్‌లోనే. ముఖ్యంగా దాదాపుగా ఈటీవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పాడుతా తీయగా ప్రోగ్రామ్‌తో పాటు ఇంకా వేరే కార్యక్రమాలు కూడా ఈటీవీ కోసం చేస్తూ ఆయన ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నాడు. హైదరాబాద్‌తో ఆయనకి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. తర్వాత చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి తరలి వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా కూడా ఆయన పాటలు పాడడానికి మరో కార్యక్రమాల కోసం, డబ్బింగ్ కోసం, దానికోసం ఎక్కువ హైదరాబాద్‌లోనే గడిపాడు. అంటే చెన్నై తర్వాత ఆయన ఎక్కువగా గడిపింది హైదరాబాద్‌లో. ఆంధ్రాలో ఆయన స్వస్థలం నెల్లూరు కావచ్చు. కానీ పుట్టి పెరిగింది అక్కడ కావచ్చు కానీ, అక్కడ గడిపింది మాత్రం చాలా తక్కువ. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పైగా బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక లెజెండరీ సింగర్‌కి ఒక ప్రాంతీయత ఆపాదించడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. అంటే నిజానికి చెన్నైలో కూడా ఆయన విగ్రహాన్ని పెడితే ఎవరైనా సరే స్వాగతించాలి. నాకు తెలిసి చెన్నైలో అటువంటి ప్రయత్నం జరిగితే అక్కడ వాళ్ళెవరు కూడా దాన్ని వ్యతిరేకించరు.
ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా బాలసుబ్రహ్మణ్యం మావాడే అనుకునే రేంజ్‌లో ఆయన అక్కడ తమిళ్‌లో పాటలు పాడడం గానీ, అక్కడ జనాల్లోకి హృదయాలు గెలుచుకోవడం కానీ జరిగింది. నాట్ ఓన్లీ తమిళ్, ఈవెన్ కన్నడలో కూడా ఆయన చాలా పాటలు పాడాడు. అంటే ఘంటసాల తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల కంటే ఎక్కువ పాటలు పాడాడు. దేశ విదేశాల్లో కచేరీలు చేసి, తర్వాత పాడుతా తీగ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది సింగర్స్‌ని పరిచయం చేసి, తెలుగు చిత్ర సంగీత దీనికి ఎనలేనటువంటి సేవలందించినటువంటి వ్యక్తి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం. అటువంటి వ్యక్తికి ఆయన మన ఇక్కడ వాడు కాదు, ఇక్కడ పుట్టలేదు అని చెప్పి ఆయన విగ్రహావిష్కరణని వ్యతిరేకించడాన్ని ఎవరో కూడా ఎవరో కొద్దిమంది పదుల సంఖ్యలో కొంతమంది అయినా వ్యతిరేకిస్తారేమో తప్ప, అది కూడా రాజకీయ కారణాలతోటి, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతోటి ఎవరైనా అలా చేస్తారేమో గానీ, మామూలుగా అయితే ఎవరు కూడా ఆ ప్రతిపాదనను గానీ, ఆ ప్రయత్నాన్ని గానీ ఎట్టి బస్సులో వ్యతిరేకించరు, స్వాగతిస్తారు. ఇప్పుడు ఈ ఫీడ్‌బ్యాక్ అంతా కూడా గవర్నమెంట్‌కి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేరే ఉంటది. కాబట్టి రేపు డిసెంబర్ 15న హైదరాబాదు రవీంద్ర భారతి ప్రాంగణంలో జరపదలుచుకున్నటువంటి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ సజావుగా జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.